దందాల ఎంప్లాయీస్ని పెంచడం కాకుండా ఎంప్లాయీస్తో దందా ఎట్లా పెంచాలో తెలుసుకోవాలి. వెల్కమ్ టు డే 14 ఆఫ్ 21 డే బిజినెస్ బేసిక్స్. మస్తు మంది బిజినెస్ ఓనర్స్ హైరింగ్ ఎట్లా చేసుకోవాలి, హైర్ చేసుకున్నాక ఎట్లా ట్రైన్ చేయాలి, ఇదే పర్సన్లు ఉంటారు. కానీ హైరింగ్ చేసేటప్పుడు ఈ ఒక్క స్ట్రాటజీ వాడిననుకో 110% బిజినెస్ ప్రాఫిటబుల్ అవుతుంది. హైర్ చేసుకున్నప్పుడు బిజినెస్ ఓనర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ వచ్చేసి ఐదర్ ఎక్కువ జీతం ఇస్తారు, లేకపోతే తక్కువ జీతం ఇస్తారు. ఎక్కువ జీతం ఇస్తే లేజీ ఫెల్లో వస్తాడు, తక్కువ జీతం ఇస్తే వేస్ట్ ఫెల్లో వస్తాడు. మీరు ఒకవేళ మీ దందాల బెస్ట్ హైరింగ్ చేసుకోవాలనుకుంటే బేస్ శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ పెట్టుండ్రు. అంటే ఎవ్రీ రూపాయి వాళ్ళు మీకు తెచ్చి పెట్టేదానిలా వాళ్ళకు కొంచెం కమిషన్ పెట్టుండ్రు. అప్పుడు పర్ఫార్మెన్స్ అనేది పీక్లు ఉంటుంది. జనరల్గా ఇప్పుడు నా దందాలో ₹1,00,000 ఎంప్లాయీ తీసుకొచ్చి నాకు టేబుల్ మీద పెడితే అలా 5,000 అంటే 5% కమిషన్ ఇచ్చేస్తా. ఇట్లా నాకు నెలకు ఒక ₹10,00,000 రెవెన్యూ చేసిండు అనుకో ₹50,000 టేక్ హోమ్ తీసుకొని పోతాడు. అదే 50,000 నువ్వు కనుక అప్ ఫ్రంట్ ఇచ్చినావు అనుకో 10,00,000 దందా ఎట్టి పరిస్థితిలో కూడా కాదు. ఇక ఇట్లాంటి బిజినెస్ టిప్స్ తెలుగులో కావాలంటే ఖచ్చితంగా ఫాలో కొట్టు.